రైతు మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. మొన్న 28 తారీఖు ఏప్రిల్ 28 జెడ్ఆర్ఎస్ మీటింగ్లో ఆదిలాబాద్లో జరిగినటి మీటింగ్ సమావేశానికి నేను హాజరై తిరుగు ప్రయాణంలో వెళ్తున్న క్రమంలో 10:30 సుమారు రాత్రి ట్రైన్లో పోతుంటే మంటలు ఎగబడడం, కాలిపోవడం కనబడినది. ట్రైన్ నుండి చూశాను. అది నిర్మల్ జిల్లాలో కాలిపోయి 10 ఎకరాలు, మినిమం 10 ఎకరాల మొక్కజొన్న తోట కాలిపోయినది. ఆ రైతుకు చాలా నష్టం, తీరని లోటు. ఎవరు కూడా ఆదుకునే నాదుడే లేడు. అది ఏది ఏమైందో అనేది షార్ట్ సర్క్యూట్ వల్ల కాలిపోయినది అనేది తెలుస్తున్నది. అందుకనే ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పంటల బీమా అమలు చేస్తానని వాగ్దానం ఇచ్చినది రైతులకు. కానీ 3 సంవత్సరాలు కావస్తున్నా ఇంతవరకు పంటల బీమా అమలు చేయటం లేదు. అందుకనే చేతులు జోడించి వ్యవసాయ శాఖ మంత్రి గారిని, సీఎం గారిని, ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారిని అందరినీ వేడుకొంచున్నాను. ఎందుకనంటే ఈ పంటలు ఈ విధానంగా నష్టం జరిగినప్పుడు పంటల బీమా ఉంటే కొంచెం రైతుకు చాలా మేలు జరుగుద్ది. ఇది అనుకోని సంఘటన. రాత్రిపూట కాలిపోవడం చాలా బాధాకరం. ఆ రైతుకు తీరని లోటు. పూరా చేతికొచ్చిన పంట అమ్ముకునే దశలో, కోసుకునే దశలో షార్ట్ సర్క్యూట్ వల్ల కాలిపోవడం వల్ల ఆ రైతుకు చాలా శోధనలో మునిగిపోయి ఉన్నారు ఆ కుటుంబం మొత్తం. అతనికి తక్షణమే పంటల బీమా పథకమో, విపత్తుల ద్వారానో ఏదో ఒకటి చేసి ఆ రైతును ఎమ్మటే ఆదుకోగలరని ప్రభుత్వాన్ని కోరుచున్నాను.